అప్పుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్న అప్పులేంది, వాళ్ళు మాకు అప్పచెప్పేటప్పటికి ఉన్న అప్పులేంది. మేము అందించినప్పుడు జూన్ 2, 2014 నాడు 69,000 కోట్ల చిల్లర ఏదో అప్పు ఉన్నదని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నా, FRBM లోన్స్ 3,89,673 కోట్లు ఎప్పటికీ 1/12/2023 నాటికి. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటెడ్ లోన్స్ రైజ్ బై SPVs సర్వీస్డ్ బై గవర్నమెంట్ 1,27,208 కోట్లు. ఈ రెండు కలిపితే 5,16,881 కోటి. అదేవిధంగా అధ్యక్ష, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై SPVs అండ్ సర్వీస్డ్ బై దెమ్, అంటే వాళ్ళే కట్టుకొని కార్పొరేషన్స్ ఏమనుంటే కట్టుకున్న దాంట్లో 95,462 కోట్లు. అదేవిధంగా నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్, అంటే గవర్నమెంట్ గ్యారంటీ అవసరం వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే కట్టుకుంటారు. ఇవి కలిపి 6,71,757 కోట్లు. ఇవి అధ్యక్ష 1,40,000 కోట్లు చేతి బదుల కింద అప్పులు పెట్టిపోయినారు అధ్యక్ష. అంటే కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రిటైర్మెంట్ ఉద్యోగుల గురించి ఆయన గారు ముసలికాన్ నీరు గాలుస్తున్నాడు. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీరు ఇవ్వకుండా మా నెత్తి మీద పెట్టిపోయినరు. ఇట్లాంటివి కలిపితే కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ వరకు లెక్క కడితే 1,40,000 కోట్ల చేతి బదుల అప్పులు. రిజర్వ్ బ్యాంకులో కూడా అడ్వాన్స్ తెచ్చేసుకురు, జీతభత్యాలు ఎన్నికొతే ఆడ డబ్బులు లేవు. అన్ని కలిపితే 8,11,000 కోట్ల రూపాయలతో మాకు అప్పు చెప్పారు అధ్యక్ష. మమ్మల్ని అప్పు చేసిండ్రు అంటారు అధ్యక్ష. నేను అది కూడా చెప్తా అధ్యక్ష. FRBM లోన్స్ లో మేము 1,62,004 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం అధ్యక్ష. ఈ కార్పొరేషన్ దానికి సంబంధించి 7,955 కోట్లు తెచ్చినాం అధ్యక్ష. ఈ రెండు కలిపి 1,69,959 కోట్లు మేము అప్పు చేస్తే, మేము వాళ్ళు చేసిన అప్పులకు ఏది 1/12/2023 నుంచి 28/2/2026 వరకు మేము చేసిన అప్పు 1,69,959 కోట్ల అధ్యక్ష. మేము అప్పులకు చెల్లించింది ఎంత తెలుసా అధ్యక్ష? 1,76,801 కోటి. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తీలకు FRBM లోన్లో దీంట్లో కలిపి మేము తెచ్చింది తక్కువ, మేము చెల్లించింది ఎక్కువ. అంటే మేము వాళ్ళు తెచ్చిన అప్పులకు అసలుకు మిత్తి కట్టడానికి అది కార్పొరేషన్స్ రిలేటెడ్ లో 1,54,217 కోట్లు. అదేవిధంగా నాన్ గ్యారంటీ లోన్స్ 23,119 కోట్లు. ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు టోటల్ గా మేము చెల్లించింది అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులకు, తప్పులకు, పాపాలకు 3,30,570 కోట్లు చెల్లించినాం అధ్యక్ష. మేము చేసిన అప్పులు మొత్తము వాళ్ళు చేసిన తప్పులకు, అప్పులకు, అసలుకు మిత్తికి కట్టడానికి పోయింది అధ్యక్ష. నికరంగా ప్రజల కోసం వాడింది కేవలం 17,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇంకా కూడా నిస్సిగ్గుగా నిలబడి మమ్మల్ని నిందించే ప్రయత్నం చేస్తారేంది అధ్యక్ష? మీరు చేసిన విపరీతమైన అప్పులు, అడ్డగోలుగా తప్పులను సరిదిద్దుకోవడానికే మా జీవితం హూనమైపోతుంది అధ్యక్ష. నిద్రలేని రాత్రులు పాపం మా బట్టి విక్రమార్క గారు, ఆయన పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది. అంతకుముందు స్మార్ట్గా ఉండేటోడు, గడ్డానికి నీట్ గా రంగేసుకొని, ఇప్పుడు అది కూడా మర్చిపోయింది. ఇలా దెబ్బకు 3,30,570 కోట్లు మేము చెల్లించినాం అధ్యక్ష. దీని వివరాలు మళ్ళీ మొత్తం టోటల్ గా వచ్చినప్పుడు చెప్తాం.